హైప్ ఎక్కువ టెన్షనే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈస్ శివ. ఆరెంజ్ మిక్స్డ్ టాక్స్ వచ్చినా టికెట్లు తెగుతానే ఉన్నాయి. మరి ఎంతవరకు కలెక్ట్ చేశాయి, హిట్ కింగ్కి ఎంత రావాలి, అలానే కింగ్డమ్ హిట్టా ఫట్టా, ఓజీ వర్రీ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కూలీ అండ్ వార్ 2కి వచ్చిన రెస్పాన్స్కి అనుకున్న దానికంటే బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ముఖ్యంగా కూలీ హైదరాబాద్లో అయితే అన్ని ఫాస్ట్ ఫిల్లింగ్ హౌస్ఫుల్సే, కానీ వార్ 2కి పెద్ద లాసే వచ్చేలా ఉంది. అయితే నిన్న కూలీ తెలుగు స్టేట్స్లో 4.35 కోట్ల షేర్ అండ్ 7 కోట్ల గ్రాస్తో డబ్బుడు మూవీస్ పరంగా రికార్డ్ పెట్టింది. అండ్ వరల్డ్ వైడ్గా 35 కోట్ల షేర్ అండ్ 58 కోట్ల గ్రాస్. అండ్ వార్ 2 నిన్న తెలుగు స్టేట్స్లో 3.6 కోట్ల షేర్ అండ్ 6.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి పర్లేదు అనిపించింది. అండ్ వరల్డ్ వైడ్గా 25 కోట్ల షేర్ అండ్ 48 కోట్ల గ్రాస్. అలా 4 డేస్లో కూలీ నైజాంలో 15 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16 కోట్లు. సో మోస్ట్లీ రేపటి వరకు హిట్ అయిపోద్ది. సీడెడ్లో 5.5 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు. ఇంకా వైజాగ్లో 4.7 కోట్ల షేర్, ఈస్ట్లో 2.6 కోట్ల షేర్, వెస్ట్లో 2.15 కోట్ల షేర్, గుంటూరులో 2.6 కోట్ల షేర్, కృష్ణాలో 2.42 కోట్ల షేర్ అండ్ నెల్లూరులో 1.3 కోట్ల షేర్. సో తెలుగు స్టేట్స్లో ఇప్పటి వరకు 36.3 కోట్ల షేర్ అండ్ 53.2 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 45 కోట్లు. అంటే ఇంకా 9 కోట్లు కలెక్ట్ చేయాలి హిట్కి. ఈజీ పీజీ హిట్ అయ్యి లాంగ్ రన్లో 50 కోట్ల షేర్ దాటేస్తుంది. ఇంకా తమిళనాడులో 97 కోట్ల గ్రాస్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 120 కోట్లు. కర్ణాటకలో 34.1 కోటి గ్రాస్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 30 కోట్లు. కేరళ అండ్ నార్త్ కలిపి 50 కోట్లు, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్ల షేర్. సో హిట్ అయిపోయింది. అండ్ ఓవర్సీస్లో 153.3 కోట్ల గ్రాస్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 150 కోట్ల వరకు ఉంది గ్రాస్. సో హిట్ అయిపోయింది. అలా టోటల్ వరల్డ్ వైడ్గా 196 కోట్ల షేర్ అండ్ 386.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మస్తు హోల్డ్ చేసింది, మిక్స్డ్ టాక్ అండ్ రెస్పాన్స్తో కూడా. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 305 కోట్లు, అంటే ఇంకా 109 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి హిట్కి. ఇవాళ కూడా బాగానే హోల్డ్ చేస్తుంది, చూడాలి. అసలైన టెస్ట్ అదే. ఇది జరిగితే సూపర్ స్టార్కున్న క్రేజ్ అండ్ పుల్ ఇండియాలో ఎవ్వరికి లేదు. ఈ ఏజ్లో కూడా ఏం ఆడుతున్నావయ్యా, గేమ్స్ ఆడతావు. కమింగ్ టు వార్ 2, నార్త్లో డే 1 కంటే 3 డేస్ బాగానే హోల్డ్ చేసింది. బట్ ఇది సరిపోదు ఉన్న టార్గెట్కి. పైగా తెలుగులో కూడా బిజినెస్ పెద్దదే కాబట్టి ఇంకా గట్టిగా కొట్టాలి. ఫస్ట్ వీకెండ్లో వార్ 2 నైజాంలో 12.8 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 36 కోట్లు. సో పెద్ద ఫ్లాపే. సీడెడ్లో 7.5 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 18 కోట్లు. ఇంకా వైజాగ్లో 5.5 కోట్ల షేర్, ఈస్ట్లో 3.1 కోటి షేర్, వెస్ట్లో 1.9 కోట్ల షేర్, గుంటూరులో 4.09 కోట్ల షేర్, నెల్లూరులో 3.1 కోటి షేర్ అండ్ కృష్ణాలో 1.7 కోట్ల షేర్. టోటల్ ఆంధ్ర బ్రేక్ ఈవెన్ టార్గెట్ 36 కోట్లు. సో తెలుగు స్టేట్స్లో ఇప్పటి వరకు 39.8 కోట్ల షేర్ అండ్ 57.2 కోట్ల గ్రాస్ కొట్టింది. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 91 కోట్లు అవ్వడంతో ఇంకా 51 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి హిట్కి, కష్టమే. ఇంకా నార్త్ మొత్తంలో 63.08 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 175 కోట్లు. కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 10 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 18.5 కోట్లు. అండ్ ఓవర్సీస్లో 28.2 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 50 కోట్లు. అలా టోటల్ వరల్డ్ వైడ్గా 141 కోట్ల షేర్ అండ్ 263.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 340 కోట్లు. అంటే ఇంకా 200 కోట్ల షేర్ కొట్టాలి హిట్కి. చూస్తుంటే బిగ్గెస్ట్ లాస్ తప్పేలా లేదు. ఇవాళ కూడా బుకింగ్స్ అంతగా ఏం లేవు. హిందీ రన్లోనే ఏమైనా మ్యాజిక్ జరిగితే ఇంకా ఓజీ టెన్షన్ ఏందనా, హైప్ టెన్షన్ చూసాం కదా. మళ్ళీ కూలీ విషయంలో కూడా హైప్ ఎక్కువ ఉన్న, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్న బిస్కెట్ అవుతున్నాయి సినిమాలు. మొన్న మా వాడు కాల్ చేసి అంటుండు కూడా, కూలీ చూసాక ఓజీని తలుచుకుంటే ప్యాక్ అవుతుందిరా అని. ఆ టెన్షన్ నాకు ఉంది. హైప్ మరీ ఎక్కువ ఉండడం వల్ల అది 90లో ఉన్నా కూడా ఇంకా 10% రీచ్ కావాలని చెప్పి డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అది ఉన్న యాంటిసిపేషన్ లెవెల్కి. సో ఇప్పటి నుండి అంచనాలను లిమిట్లో పెట్టుకుని బెటర్ అనిపిస్తుంది, కానీ అది మన వల్ల కాదు కదా, భరించలేను, అది నా బలహీనత. ఆరెంజ్ అప్డేట్స్ జానర్ చూసాక ఎవడు మాత్రం ఎలా ఊరుకుంటాడు, చూడాలి. సుజిత్ పైన భారం వేశాం, పైగా పవన్ కళ్యాణ్వి భారీ హైప్తో వచ్చిన సినిమాలన్నీ ఫ్లాపే. జానీ, బాలు, కొమరంపులి అండ్ అజ్ఞాతవాసి, నవ్వు ఓజీ అదే రేంజ్ హైప్. వాడేదో సరదాగా నాడు, జరగదు 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 అలా అవ్వకూడదనే కోరుకుందాం. ఇంకెంత 38 డేసే కదా. కమింగ్ టు కింగ్డమ్, విజయన్నకి కంబ్యాక్ హిట్ అవుతుంది అనుకున్నాం, బట్ ఇలా చేస్తుంది అనుకోలే. ప్రీ కంటెంట్ హైప్ తగ్గిపోవడం రిలీజ్ టైంకి, మల్టిపుల్ పోస్ట్పోన్స్, సెకండ్ హాఫ్ రీషూట్, క్లాష్ మధ్యలో ఇరికించడం, రెయిన్స్ అండ్ ఫ్లాస్, ఇవన్నీ కలిసి సినిమాని యావరేజ్ చేసేసాయి. అయితే టోటల్ రన్లో నైజాంలో 13.9 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15 కోట్లు. సో 1 crore లాస్. సీడెడ్లో 4.6 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6 కోట్లు. సో ఇక్కడ కూడా 1.4 crore వరకు లాస్. ఇంకా వైజాగ్లో 3.8 కోట్ల షేర్, ఈస్ట్లో 2 కోట్ల షేర్, వెస్ట్లో 1.85 కోట్ల షేర్, గుంటూరులో 1.9 కోట్ల షేర్, కృష్ణాలో 1.52 కోట్ల షేర్ అండ్ నెల్లూరులో 1.2 కోట్ల షేర్.
టోటల్ ఆంధ్రాలో కలెక్ట్ చేసిన షేర్ 12.3 కోట్లు. ఆంధ్ర బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15 కోట్లు, సో 2.7 కోట్ల వరకు లాస్. అలా టోటల్ తెలుగు స్టేట్స్లో 30.9 కోట్ల షేర్ అండ్ 50.8 కోట్ల వరకు గ్రాస్ కొట్టింది. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 36 కోట్లు, సో 5 crore వరకు లాస్. ఇంకా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 4.27 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్లు, సో 2.7 crore లాస్. ఇంకా ఓవర్సీస్లో 9.9 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.5 కోట్లే, సో ఈ ఒక్క దగ్గర ప్రాఫిట్ వచ్చింది. అలా టోటల్ వరల్డ్ వైడ్గా 45.1 కోటి షేర్ అండ్ 84.7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 53 కోట్లు, అంటే 8 crore లాస్తో ఓవరాల్గా 85% రికవర్ చేసి ఎబో యావరేజ్తో ఆగిపోయింది. కంబ్యాక్ బ్లాక్ బస్టర్ కొడతాడు అనుకున్నాం, బట్ బ్యాడ్ లక్. ఎనీవేస్ నెక్స్ట్ సినిమాతో గట్టి హిట్ కొట్టాలని విష్ చేద్దాం. సో అది గైస్ మ్యాటర్, కూలీ వర్సెస్ వాట్ టు హోల్డ్, ఓజీ ఆస్పెక్ట్ అండ్ కింగ్డమ్ టోటల్ క్లోజింగ్ కలెక్షన్స్ అండ్ వర్డిక్ట్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు థియేటర్లో చూసిన సినిమాని మెన్షన్ చేసేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.